నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకే ఒక్క పదం ఇది. నిన్న కాక మొన్న మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన వార్నింగ్స్ చూసాం. ఏఐ వల్ల కోట్ల ఉద్యోగాలు ఊడిపోతాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది, ఫ్యూచర్ చీకటిమయం కాబోతుంది అంటూ రకరకాల లీక్స్ అండ్ రిపోర్ట్స్ యూత్ ను తీవ్రమైన డిప్రెషన్ లోకి నెట్టేస్తున్నాయి. చదువు పూర్తి చేసుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చూస్తున్న స్టూడెంట్స్ అండ్ యంగ్ జనరేషన్స్ లో ఇప్పుడు ఒకటే భయం. అసలు మాకు జాబ్స్ వస్తాయా, మా ఫ్యూచర్ సేఫ్ గా ఉంటుందా? సరిగ్గా ఇలాంటి గ్లోబల్ క్రైసిస్ అండ్ టెన్షన్ టైంలో గూగుల్ సీఈఓ, టెక్ వరల్డ్ గాడ్ ఫాదర్ సుందర్ పిచాయ్ రంగంలోకి దిగారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఈ ఏఐ సునామీపై సుందర్ పిచాయ్ ఒపీనియన్ ఏంటి? భయంతో వణికిపోతున్న యువతకు ఆయన ఇచ్చిన అల్టిమేట్ మెసేజ్ ఏంటి? గూగుల్ బాస్ మాటల్లో దాగున్న ఆ సీక్రెట్ సక్సెస్ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇటీవల ఇంటర్నెట్ లో మోస్ట్ పాపులర్ అయిన హార్డ్ ఫోర్క్ అనే ఒక టాప్ పొలిటికల్ అండ్ టెక్ పాడ్కాస్ట్ లో సుందర్ పిచాయ్ పాల్గొన్నారు. యాంకర్స్ ఆయన్ను చాలా స్ట్రైట్ అండ్ పవర్ఫుల్ క్వశ్చన్స్ అడిగారు. ముఖ్యంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జరగబోయే గ్రాడ్యుయేషన్ డే స్పీచ్ గురించి ప్రస్తావన వచ్చింది. అక్కడ డిగ్రీలు చేత పట్టుకుని బయట ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి రెడీగా ఉన్న స్టూడెంట్స్ ఏఐ వల్ల తమ ఉద్యోగాలు పోతున్నాయి అంటూ మిమ్మల్ని నిలదీస్తే, మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తే మీరు ఏమని ఆన్సర్ ఇస్తారు అని హోస్ట్ ఒక మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్ వేశాడు. దానికి సుందర్ పిచాయ్ ఇచ్చిన ఆన్సర్ వింటే ఎవరికైనా గూస్ బంప్స్ రావటం ఖాయం. ఆ మాటలు యువతలో ఒక కొత్త జోష్ నింపాయి. సుందర్ పిచాయ్ ఏమన్నారంటే, హ్యూమన్ హిస్టరీలో ప్రతి జనరేషన్ ఇలాంటి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్, ఒక పెను మార్పును ఫేస్ చేసింది. కంప్యూటర్స్ వచ్చినప్పుడు, ఇంటర్నెట్ ఎంటర్ అయినప్పుడు కూడా ప్రపంచం ఇలాగే భయపడింది. కానీ ప్రతి తరం ఆ సవాళ్లను అధిగమించి టెక్నాలజీని లొంగ తీసుకొని ఒక బ్యూటిఫుల్ అండ్ అప్గ్రేడెడ్ వరల్డ్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ మీద, ఈ డిజిటల్ యూత్ మీద తనకు 100% నమ్మకం ఉంది. అంతేకాదు, ఆయన ఒక మైండ్ బ్లోయింగ్ లాజిక్ చెప్పారు. ఈ తరం యువత ఏఐ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ను కేవలం భరించడమే కాదు, రాబోయే రోజుల్లో ఏఐని ఏ రేంజ్ లో డెవలప్ చేయాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని డిసైడ్ చేసే లీడర్స్ కూడా వీళ్లే కాబోతున్నారు. అంటే ఏఐకి బాస్లు కాబోయేది మన యువతే అని సుందర్ పిచాయ్ చాలా కాన్ఫిడెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. థియరీ పరంగా ఇదంతా బానే ఉన్నా ప్రాక్టికల్ రియాలిటీ వేరేలా ఉంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో చాలా కంపెనీలు కాస్ట్ కటింగ్ పేరుతో ఏఐ టూల్స్ వాడుతున్నాం అనే రీజన్ చూపిస్తూ వేలాది మంది ఎంప్లాయీస్ ను రోడ్డున పడేస్తున్నాయి. కొత్తగా కాలేజ్ లీవ్స్ అయి బయటకు వస్తున్న ఫ్రెషర్స్ కు క్యాంపస్ ప్లేస్మెంట్స్ దొరకటం లేదు. నిరుద్యోగం పెరిగిపోతోంది. ఈ భయంకరమైన సిచ్యువేషన్ గురించి హోస్ట్ అడిగినప్పుడు సుందర్ పిచాయ్ కూడా చాలా ప్రాక్టికల్ గా మాట్లాడారు. ప్రజల్లో, యువతలో ఏఐ పట్ల భయం ఉండటం 100కు 100% కరెక్ట్. అది చాలా న్యాచురల్ అని ఆయన యాక్సెప్ట్ చేశారు. టెక్నాలజీ మారిన ప్రతిసారి సొసైటీలో ఈ ఇన్సెక్యూరిటీ కామన్. అయితే ఏఐ వల్ల కేవలం జాబ్స్ పోతాయి అనే నెగిటివిటీని మాత్రమే కాదు, దీనివల్ల వచ్చే అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అండ్ పాజిటివ్ సైడ్స్ ను కూడా ప్రజలకు చూపించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఈ టెక్ ఇండస్ట్రీపై ఉంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాటల్ని బట్టి చూస్తే ఒక విషయం క్లియర్ గా అర్థమవుతోంది. ఏఐ అనేది ఒక వినాశనం కాదు, అదొక ఎవల్యూషన్, ఒక పరిణామ క్రమం. ఇండస్ట్రీలో ఉన్న కంపెనీలు, గ్లోబల్ గవర్నమెంట్స్ అంతా కలిసి బాధ్యతాయుతంగా ఒక ప్రాపర్ రెగ్యులేషన్ తో ఏఐని డెవలప్ చేయాల్సి ఉంది. అప్పుడే పబ్లిక్ లో నమ్మకం పెరుగుతుంది. యువత ఏఐని చూసి భయపడటం మానేసి దాన్ని ఒక పవర్ఫుల్ వెపన్ లా వాడుకొని కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలి. మరి సుందర్ పిచాయ్ చెప్పినట్లు మన యువత ఏఐని లొంగ తీసుకుని గ్లోబల్ లీడర్స్ గా ఎదుగుతారా, లేక ఏఐ ఆటోమేషన్ క్రైసిస్ లోనే చిక్కుకుపోతారా? రాబోయే రోజుల్లో టెక్నాలజీ గెలుస్తుందా, లేక మనుషుల మేధస్సు గెలుస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.